ఒకప్పుడు ఉండేది సార్. అంటే స్వాతంత్రోద్యమ కాలంలో పత్రికల్లో ఏమన్నా వస్తే దాన్ని సీరియస్‌గా తీసుకోవటం. అలాగే మహాత్మా గాంధీ వస్తున్నారనగానే ఒంటి మీద ఉన్న నగలు నిలువు దోపిడీ చేసి ఆయనకి ఆజ్ ఎన్టీఆర్ వరదల సమయంలో, తుఫాన్ల సమయంలో ఆయన చేస్తే ఆయన చూసి ఆ జోల పడితే ఇంట్లో ఉన్న నగలు, సొమ్ము అన్నీ ఆయనకిచ్చారు. అంత ఇంపాక్ట్ ఉండేది. ఏది ఇలాంటి వార్తలు గనుక వస్తే. ఈరోజు గూడా అలాంటి ఇంపాక్ట్ ఉందా అండి? అంటే ఓవరాల్‌గా సమాజం మీద ఎంత ఇంపాక్ట్ ఉన్నది అనేది ఒక క్వెషన్ అయితే, మీడియా కమర్షియల్. అది మనం ఎంత కాదనుకున్నా సమాజ సేవ అని పూర్తిగా చెప్పడానికి లేదు. మీడియా అనేది కమర్షియల్ మీడియం ఇది. సో, కమర్షియల్ అయినప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ వాళ్ళ లాభాలు ఇవి యాజమాన్యానికి తప్పనిసరి. అయితే అదే సమయంలో ఏంటంటే, కొన్ని వార్తలైనా సరే సమాజం కోసం పనికొచ్చేవి ఇయటం అనేది తప్పనిసరి అవుతుంది. ఒక రకంగా అది కూడా కమర్షియల్ అనుకున్నా సరే గానీ, కొంతలో కొంత కొన్ని సందర్భాల్లో ఎంతో కొంత మేలు జరుగుతుంది. సో, అంతవరకు మనం మీడియాని మెచ్చుకోవాల్సిందే. మీడియాలో ఉండే కథనాలకి వచ్చే కథనాలకి కొంతమందైనా రెస్పాండ్ అవ్వటం, తర్వాత ఆ విధంగా రెస్పాండ్ అయ్యే విధంగా మీడియా కూడా వ్యవహరించడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంది. అందువలన పూర్తిగా మీడియాని మనం కొట్టిపారేయటానికి కూడా వీల్లేదు. అయితే మీరన్నట్టుగా ఒక 2, 3 ఉదాహరణలు మాత్రం చెప్తాను. అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినప్పటికి కూడా కొంత అంటే మీడియా కూడా తన పాత్ర ఎట్లా పోషిస్తుందని చెప్పడానికి ఒక ఉదాహరణ. నేను మా టీవీలో ఉన్నప్పుడు ఏదో జనరల్‌గా ఏదో వార్తలు వేస్తూ వచ్చినప్పుడు ఏదో పెట్రోల్ ధరలు పెరిగిన వార్త కూడా ఒకటి వేశాం. వేసినప్పుడు జనరల్‌గా ఏమవుతుంది, ఆ పాత వీడియోస్ వాడుకుంటాం. పెట్రోల్ పంపుల వార్తలు అవి వాడుకుంటూ ఉంటాం. పెట్రోల్ పంపుల వీడియోస్ అవి వాడుతూ ఉంటాం. అయితే ఆ వార్త చూసిన వాళ్ళొకరు సడెన్‌గా ఒకాయన ఫోన్ చేశారు. కర్నూలు జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు. ఆ ఊరు సర్పంచ్ ఫోన్ చేశారు. ఆయనేంటంటే, "మా ఊర్లో ఒక అబ్బాయి 4 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. అప్పటికి అతను 16 ఏళ్ళు. మీ టీవీలో చూసామని మాకు చెప్తున్నారు వేరే వాళ్ళు. మరి ఎట్లా అతన్ని ఐడెంటిఫై చేసేది ఎట్లా? అతన్ని గుర్తుపట్టేది ఎట్లా?" అని అడిగారు. అంటే ఏదో పెట్రోల్ బంక్ ప్రైసెస్ పెరిగినప్పుడు విజువల్స్ ఏస్తుంటాం విజువల్స్ గదా! మనం. వేస్తుంటాం కదా! పాత విజువల్స్ తీసి వేస్తుంటాం. వాళ్ళది చూసారు. వాళ్ళు ఫోన్ చేశారు. సరే కాదు ఇంకేమైనా ఉందా వివరాలు? ఎప్పుడొచ్చిందది? ఏ రోజు, ఏ టైంలో బులెటిన్ టెలికాస్ట్ అయింది? అప్పుడు 5 బులెటిన్‌లుండేవి. ఎట్లా అనంటే, అప్పుడు వాళ్ళు కాసేపు మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఫోన్ చేశాడు. వాళ్ళు చూసింది మాత్రం పెట్రోల్ పంప్ దగ్గర అతను బ్లూ షర్ట్ వేసుకొనున్నాడు. పెట్రోల్ పోస్తున్నాడు అతను అని చెప్పారు. 2, 3 రోజులు అవుతుంది అని అన్నారు. సో, నేను 2, 3 రోజులు అవుతుందని అంటే, సరే రషెస్ అన్నీ చెక్ చేశారు. ఇంకా వదిలేయలేం కదా! చెప్పారు ఇంత పెద్ద వాళ్ళ బాధ ఎట్లా ఉంటుందో తెలుసు కదా! వరుసన క్యాసెట్స్ అన్నీ తీసి ఒక్కోటి జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే ఒక చోట దొరికిందది. ఓ రాత్రంతా వెయిట్ చేసాము ఆ పని. మాకప్పుడు చీఫ్ కోఆర్డినేటర్ సురేష్ ఉండేవాడు. తర్వాత అక్కడ కర్నూలు రిపోర్టర్ శ్రీనివాస్ సురేష్, ఉండేవాడు. విప్పగుంట సురేష్. విప్పగుంట సురేష్. సో, ఇద్దరం కూర్చొని వెయిట్ చూసాం. అంతా చూసిన తర్వాత లాస్ట్‌కి అది ఐడెంటిఫై చేసాం ఆ వీడియోని. కానీ వీడియో ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఎవరు తీశారు అనంటే, మా కెమెరామెన్ అందరూ చూసి ఎవరు సరిగ్గా గుర్తుపట్టలేదు. ఒకతను మాత్రం ఇది నేనే తీశాను గానీ ఇప్పుడు కాదది. ఓ సంవత్సరం అవుతుందన్నాడు. ఎక్కడో గుర్తు తెచ్చుకో అంటే, ఎక్కడో సికింద్రాబాద్ దగ్గర ఒక పెట్రోల్ పంప్ అన్నాడు. ఓహ్! ఇక్కడి నుంచి తీసిన విజువల్స్. అక్కడ తీసిన విజువల్స్ అప్పుడెప్పుడో తీసినవి. సరే అక్కడికి వెళ్ళాం. ఆ పెట్రోల్ పంప్‌కెళ్తే ఆ మేనేజర్‌తో మాట్లాడి ఇది చూపించాం. చూపిస్తే అతను పర్టిక్యులర్ ఫుటేజ్ పట్టుకొని వెళ్ళాం. వీడియో క్యాసెట్ కెమెరా పట్టుకొని వెళ్ళి అక్కడ ప్లే చేసి అతనికి చూపించి అవును. అప్పుడు ఈ వ్యవస్థ మొత్తం మొత్తం తీసుకెళ్ళాలి కదా! హ్మ్. చూపిస్తే అతను చూసి ఇతను మా దగ్గర పని చేస్తున్నాడు. ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. మేమే రూమ్ కూడా ఇచ్చాము. వస్తాడు కాసేపట్లో అన్నాడు. అయితే అతనికి ఈ విషయం చెప్పకండి అని చెప్పి అతను వచ్చేదాకా వెయిట్ చేసి అతను రాగానే చూసాం అతన్ని. ఇతన్ని మామూలుగానే ఉంచండి. రేపు వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకొస్తామంటే అతను కూడా కోఆపరేట్ చేశాడు. సరే అన్నాడు. అప్పుడు మళ్ళీ మా రిపోర్టర్‌కి చెప్తే అతను వెళ్ళి ఆ ఊరెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకొని ఆఫీస్‌కి తీసుకొచ్చాడు నెక్స్ట్ డే. వచ్చాడు ఆఫీస్‌లో కూర్చున్నారు. అబ్బాయి వచ్చే టైం అయ్యే లోపల ఇక్కడ భోంచేసి అక్కడికెళ్ళాం. తీసుకొని వెళ్ళాము. ఒకసారిగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు, గుర్తుపట్టారు. బాగా సరే ఎమోషనల్ మూమెంట్. ఎమోషనల్‌గా ఇదయ్యారు. వాళ్ళు తీసుకొని పిల్లాడు వెళ్ళారు ఎందుకు అబ్బాయిని. వెళ్ళిపోయాడు? అలిగి వెళ్ళిపోయాడు. అదేదో ఇంట్లో ఏదో అలిగి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళటానికి ఓకే అతను. ఇంకా 4 రోజులు ఉండొస్తా అంటే మేనేజర్ కూడా అన్నాడు, "వెళ్ళిరా 4 రోజులు మళ్ళీ వచ్చి చేరొచ్చు ఉద్యోగంలో. వాళ్ళకి అతనికి ఇష్టమైతే" అని చెప్పారు. అట్లా అయింది. అంటే ఓ చిన్న ఇన్సిడెంట్ మనం కొంచెం వాళ్ళు ఫోన్ చిన్న చేసినా గానీ క్లూ అండి. మాకు తెలీదు అని అనకుండా కొంచెం బాధ్యత తీసుకొని మనం చేస్తే ఆ కుటుంబాన్ని కలిపినట్లు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్‌కి ఒక చేతికి ఎదిగొచ్చిన కొడుకు దొరకటం అనేది వాళ్ళకి చాలా సంతోషం. నిజంగా చాలా అదృష్టమే గదా! అంటే మిస్ అయిపోయాడు. ఇంకా దొరకడనుకున్నోడు దొరికాడంటే. సో, అందులో మీడియా రోల్ విషయంలో మీరు చాలా ప్రొయాక్టివ్‌గా మీరు మీ టీమ్ అంతా కూడా అవునవును.
ప్రొయాక్టివ్‌గా వ్యవహరించడం అనేది ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఇంకా ఉన్నాయా? ఈ టీవీలో కూడా జరుగుతున్నాయి. అట్లాంటి జెమినీలో ఉండగా అంటే మనకేదైనా ఒక సమస్య దృష్టికొచ్చినప్పుడు ఆ సమస్య ఆహ్, ఎవరి దృష్టిలో అన్నా పడితే ఎవరైనా సాయం చేస్తారేమో అని అనిపిస్తది సహజంగా. మాకు కరీంనగర్ జిల్లా వేములవాడ దగ్గర ఒక ఊరు. జయవరం అని ఊరి పేరు. ఆ ఊరు నుంచి ఒకతను హార్ట్ పేషెంట్, సివియర్ హార్ట్ పేషెంట్. దానివల్ల ఏంటంటే పొట్టంతా ఉబ్బింది. అతను చాలా సీరియస్‌గా ఇదైంది. ఇంక బతకడు అని చెప్పారు డాక్టర్స్ అక్కడ డాక్టర్స్. హార్డ్‌లీ అతనికి 30 ఇయర్స్ అట్లా ఉంటాయి అంతే. ఆ! సో, ఆ విషయం మేము మా రిపోర్టర్ కరీంనగర్ నుంచి శ్రీనివాసరెడ్డి అని అతను రిపోర్టర్ పంపించాడు. మేము టెలికాస్ట్ చేసాం. టెలికాస్ట్ చేస్తే ఈయన పోసాని కృష్ణమురళి. ఆయన ఏవిఎస్ గారిని కూడా వెంటబెట్టుకొని ఇద్దరు వచ్చారు. యాక్చువల్‌గా పోసాని నాకు మద్రాసులో పరిచయం కానీ ఇక్కడ నేనని తెలీదు అతనికి. అక్కడికి వచ్చేదాకా నేనున్నానని తెలీదు. ఏవిఎస్ గారికి తెలుసు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు చెప్పారు వాళ్ళు. ఏమన్నారంటే, "వాళ్ళని పిలిపించండి రేపు సర్జరీ చేపిద్దాం మనం" అన్నారు. సరే నేను వాళ్ళకి కబురు చేసి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డేనే తీసుకొచ్చారు. ఇతను ఈ లోపల ఏంటంటే కేర్ హాస్పిటల్‌లో మాట్లాడారు. అప్పుడు మనే గోపీచంద్ గారు గోపీచంద్ గారు కేర్ ఉండేవారు. హాస్పిటల్‌లో ఉండేవాళ్ళు. సో, ఆయన దగ్గరికెళ్ళి ఇట్లా ఉంది పరిస్థితి నేను స్పాన్సర్ చేస్తానని ఇతను చెప్తే, సరే పేషెంట్‌ని రానివ్వండి అన్నాడు. నెక్స్ట్ డే పేషెంట్ వచ్చాక చూసి చాలా సివియర్ కేసు ఇమ్మీడియేట్‌గా చేయాలి సర్జరీ. నేను చేస్తాను. నాకు ఫీజు అవసరం లేదు. ఇక్కడ హాస్పిటల్ ఖర్చులు ఆయన కూడా ఈ కేమ్ ఫార్వర్డ్ ఈ కేమ్ ఫార్వర్డ్ జనరస్‌లీ అని అన్నాడనమాట. నా ఫీజు తీసుకోను. కానీ ఇక్కడ ఈ హాస్పిటల్ వెళ్ళదు కాబట్టి అంటే ఇప్పుడు లాగా స్టార్ పెట్టలేదు అప్పటికాయన. సో, ఆయన అందులో పనిచేస్తున్నారు కాబట్టి ఆయన వరకు ఫీజు తీసుకోనని చెప్పారు. అట్లా వెంటనే ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేశారు. సర్జరీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఒక 10 డేస్ తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసే రోజు ఈయన వాళ్ళకి బట్టలు పెట్టి అతనికి, వాళ్ళ భార్యకి, పిల్లలకి బట్టలు పెట్టి కృష్ణమురళి గారు. మురళి గారు ఒక 10,000 క్యాష్ కూడా ఇచ్చారు. అయితే ఆయన ఈ వార్త రాయొద్దన్నారు. ఏముందో మనం ఏదో సహాయం చేసాం ఇట్లాంటిది రాస్తే ఏదో నేను ప్రచారం కోసం చేశాను అనుకుంటారు. వద్దని ఎంత బతిమిలాడినా ఆయన ఒప్పుకోలేదు పోసాని. సరే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడో ఒక సంవత్సరంన్నర తర్వాత అనుకుంటా నేను వేములవాడ వెళ్తే ఈ పేషెంట్ బావమరిది కనిపించాడు. కనిపించి ఒకసారి మా ఊరు వెళ్దాం రండి అని అన్నాడు. అక్కడ వాళ్ళ జస్ట్ తారసపడ్డ బావగారి దగ్గర. ఊరికి దగ్గరే జయవరం అనే ఊరు జస్ట్ 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఊరు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే సరే వాళ్ళ ఆవిడ ఉంది. అతను పొలంలో ఉన్నాడంట. వాళ్ళ అబ్బాయిని పంపించి పిలుచుకురమ్మంది. జస్ట్ మామూలుగా ఆయన చూసినట్టు రెగ్యులర్ ఉంటుంది కదా! వర్క్‌లోకి వెళ్ళిపోయాడు. రెగ్యులర్ వర్క్‌లోకి వెళ్ళిపోయాడు. ఆయన పొలం పని చేసుకుంటున్నాడు బాగానే. సో, ఆయన పిలుచుకొని వచ్చారు. ఈ లోపల నేను వాళ్ళ ఇంట్లో లోపలికి అట్లా చూస్తే దేవుడి పటాల పక్కన ఇతని ఫోటో ఉంది. పోసాని ఫోటో. గ్రేట్ కదండీ. చాలా మూవింగ్, వెరీ టచీ. టచింగ్. ఎందుకంటే అంటే వాళ్ళు అతన్ని ఒక దేవుడిలాగా చూస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాడు. అతనికి సర్జరీ చేయడం ద్వారా ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు. అతను వచ్చాడు చాలా యాక్టివ్‌గా ఉన్నాడు అతను. పని చేసుకుంటున్నాడు. చెప్పాడు ఇట్లా మీ వలన ఇట్లా అయిందండి. నేను పని చేసుకుంటున్నాను. నా వలన కాదు కృష్ణమురళి గారి వలన అని చెప్పాను. సో, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం వీలున్నంత వరకు మన వీలున్నంత వరకు మనం చేయగలిగింది ఆ వార్త ఎంతవరకు వేయటం చేయగలమో ఒకటే. అంతవరకు. ఆ వార్త వేయటం వలన స్పందించడం అంటే అది సమాజం ఎంతవరకు ఓన్ చేసుకొని అట్లాంటి వాటికి ఎట్లా స్పందిస్తుంది అనేది చూడాలి. సమాజం స్పందించే విషయాలు.